జీవితంలో విడుదల చేయబోతున్నాడు దేవుడు. యేసులో నిన్న పణం వేണ്ട, యేసుకు మీ డబ్బులు అవసరం లేదు. యేసులో నిన్న హృదయం మాత్రం అది. యేసు ప్రభువుకి మీ హృదయం మాత్రమే కావాలను. యేసుక్రీస్తు వసిస్తున్న നമ്മുടെ ഹൃദയത്തിലാണ്. యేసుక్రీస్తు ప్రభువు నివసించేటువంటి మన హృదయంలో మాత్రమే. അതായത് നമ്മുടെ ജീവിതം വിശുദ്ധിയുള്ളതായിരിക്കണം. അത് മനസ്സിലാക്കുക. ఆ కారణాన్ని బట్టి మన యొక్క హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలను. നമ്മുടെ കർത്താവ് വിശുദ്ധനാകിയാൽ మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు നമ്മൾ വിശുദ്ധനായി ജീവിക്കണമെന്ന് ദൈവം ആഗ്രഹിക്കുന്നു. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. അശുദ്ധി ഉണർത്ത വിശുദ്ധി శుద్ధము కలిగినటువంటి వారి హృదయాల్లో శుద్ధమైనటువంటి దేవుడు నివసించడానికి ఇష్టపడడు. യേശു പറയുന്നു, ഞാൻ വാദിക്കുന്നത് മുട്ടുന്നു, యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నేను ద్వారం వద్దకు వచ్చి తలుపు తడుతున్నాను. ആരെങ്കിലും എന്റെ ശബ്ദം കേട്ട് വാതിൽ തുറന്നാൽ ఎవరైనా సరే నా యొక్క స్వరం అనేది